అమ్మా ఏమైంది రాధిక? అయ్యా గుండెలు అసలు ఊపిరాడదు, మరి మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళు చురుకులు, నడువు నొప్పి. ఇప్పుడు గాలి పీల్చి ఎట్లా ఉంది నీకు? గాలి పీల్చుకో ఒకసారి. రొప్పుగా ఉంటుంది. రొప్పుగా ఉంది, గాలి పీలిస్తే రొప్పుగా ఉంది. నడిచిన రొప్పుగా ఉంది. ఇప్పుడు పరిస్థితి చెప్పు నాకు. గాలి పీలిస్తుంది ఎట్లా ఉండదు నీకు? రొప్పుగానే ఉంది. అట్లా పీలిస్తే పీల్చు ఒకసారి. రొప్పు ఉందా? రొప్పేనయ్య గారు. తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఇప్పుడే ప్రభు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభు పేడ ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో గుండె నా ప్రభు పేడ నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నిన్ను సూచన సృష్టికర్త నా పేడ నీకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత పొందుకొని నింపబడును గాక. ప్రతి వాళ్ళు ఓపెన్ గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గుండె నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నాను. నేను సూచన సృష్టికర్త నా బిడ్డకి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో చక్కగా పనిచేస్తున్నాము. మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాలి బిలోమా లేదయ్య గారు, నొప్పి లేదు. నొప్పి లేదా? గాలి పీలుస్తుంది. ఫ్రీగా ఉందా ఇప్పుడు? నడుచు ముందు నడుచు చూడు. ముందు గుండె మొక్కిన కాలు దేవు ఉంది. బతకడానికి గుండె కావాలి కదా. తిరుగు. దేవునికి మహిమ కలుగునగాక. ఎట్లా? దేవుని స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. అమ్మా ఇప్పుడు ఎట్లా ఉందిరా? ఆయాసం ఉందా? చూడు, కాలు పీల్చుకో. ఫ్రీగా ఉందా? ఫ్రీగానే ఉంది. దేవునిగా నిజమేనా? ఎప్పటి నుంచి బాధపడుతున్నా? ఎట్లాగా? నేను 3 నెలల నుంచి ఊపిరాడతలా పీలుస్తుంటే ఇప్పుడు బాగుంది. ఎవరు? ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బుని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు కనుక రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. ఏమైంది నా నీకు? ఫెరార్స్ వచ్చిందయ్యా, 2వ వచ్చింది. నడకలేదు, ఎంతో వేదన అనుభవిస్తున్నామయ్యా. మీ టీవీలో మీ వాక్యం విని మీరు ప్రార్థన చేస్తే నాయన వేసయ్య మాతోనే ఉంటాడని నమ్మకంగా వచ్చానయ్యా. నా భర్తను ఎన్ని సంవత్సరాలు పక్షవాతం వచ్చి? 4 సంవత్సరాలు అయిందయ్యా. 4 సంవత్సరాల నుంచి పక్షవాతం. Holy Spirit God, Holy Mighty God, Holy in the name of Jesus. ఇచ్చి బలహీనత కలిగిన దురాత్మ నా ప్రభు పేరిట ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో. Glory to God. ఇతీసేమా కర్దీసే, స్ట్రెచర్ తీసే. నేను పట్టుకుంటా నిన్ను, నువ్వు భయపడకు నాన్న. నీ కోసం ప్రార్థన చేస్తా. నువ్వు కూడా పట్టుకో, చేయి పట్టుకో.
Holy Spirit God, in the name of Jesus, పక్షవాతము కలిగించిన దురత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను, పో యేసు నామములో, యేసు నామములో దేవుని శక్తి ఆవరించును గాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, పవర్ ఆఫ్ ద లార్డ్. పో సాతాను యేసు నామములో, పో సాతాను యేసు నామములో, యేసు నామములో దేవుని శక్తి ఆవరించును గాక. ఇప్పుడే దేవుని శక్తి నామములోనికి నీ బిడ్డ ఈ శక్తిని రిలీజ్ అవును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా, మీ శక్తితో నింపుతో యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చెయ్యిటి నడు యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడ్లే ఇటు నడు. ఇన్ ద నేమ్ ఆఫ్ చెప్పలు ప్రభు నామ. Glory to God. Hallelujah, 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 hallelujah. నేను పట్టుకుంటారా? నువ్వే పడిపోవు. నడు. నా ప్రభు నిన్ను ముట్టిపోవు. ఇటు తిరుగు నాన్న, ఇటు తిరుగు. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. Glory to God, glory to God, glory to God. రా, in the name of రా, నేనున్నా. రా, నా వైపు చూడు నాన్న, నా వైపు చూడు. Come on, రా. In the name of Jesus, in the name of Jesus. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా. రా, in the name of Jesus. నడు యేసు నామములో. చెప్పలు ప్రభు నా వైపు వస్తాం. గ్లోరీ టు గాడ్. రా యేసు నామములో. రా, నేను రా. నా ప్రభు నీ ముందే ఉన్నాడు. రా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. నడు, in the name of Jesus. నడు, in the name of Jesus. Holy Spirit God, touch master. నడు, in the name of Jesus. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నాను. దురాత్మ పో, ఇక నీకు బలహీనత ఉండటానికి వీలేదు. నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నాను. రా, in the name of Jesus. Glory to God, glory to God. ఇటు తిరుగు నాన్న. రా, ఇటు తిరుగు. నేను నీ ముందు. రా, నా ప్రభు నీ ముందు. రా, in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. రా, in the name of Jesus. Glory to God, glory to God. చెప్పండి కొడు ప్రభువుని మహిమపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. రా, in the name of Jesus. నడు, in the name of యేసు నామములో దేవుని శక్తి నిన్ను ఆవరించును గాక. Receive the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా, కనికరించి. అయ్యా, ఏమైంది నీకు? ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బుని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు కనుక రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
గ్యాస్ వల్ల ఈ పక్క నడిపు నిన్నటి నుంచి ఎక్కువైంది. అన్నం తినాలంటే భయం పడుతుంది, పట్టు నిన్నటి నుంచే బాగా ఇక్కడ కాళ్ళు తిమ్మురులు. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉందా? ఇక్కడ నొప్పి ఉందా? ఉంది కొద్దిగా. గాలి పీల్చుకొని చూడు. ఉందా? నడిపు నొప్పి. ఇక్కడ నడిపికి వస్తుంది. అవునా? ఓకే. తండ్రి నీకే వందనాలు ప్రభువా, నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభువుడ ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనికరించి ప్రభు ముట్టి స్వస్థపరచమని, మీ సాక్షిగా నిలబెట్టమని యేసు నా ప్రార్థించడానికి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్ ఆమెన్. చూడు గాలి పెంచుకో. స్థుతి కలుగునగాక. స్థుతి కొంచెం ఉందయా? ఎక్కడ ఉంది? కొద్దిగా వెనక కొద్దిగా ఉంది. ఇక్కడ ముందు తగ్గిందా? నిజమేనా? హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి సమయంలో ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనగా దురాత్మ నా పొరపడేస్తున్నాము. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే వేస్తున్నాం ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. స్థుతి కలుగునగాక. స్థుతి కలుగునగాక. స్థుతి కలుగునగాక. అయ్యా తగ్గిందా? నీకు తగ్గి నాకు వచ్చింది. దేవుని మహిమ కలుగునగాక. అయ్యా దేవుడి రూపంలో నిన్ను పంపించాడయ్యా. దేవుడే పంపించాడు నిన్ను దేవుడుగా. తగ్గిందా? దేవుని మహిమ. నేను దేవుడిని కాదయ్యా, దేవుడు ఉన్నాడు. దేవుడి రూపంలో నిన్ను పంపి ఆయన పనోడిని, ఇంట్లో పనిచేసే కూలోడిని అయ్యా అనవాకయ్యా. దేవుడు పంపించాడయ్యా నిన్ను. తండ్రి నీకే వందనాలు. నీ బిడ్డ ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బుని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు. కనుక రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్లరా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మీరు ముట్టినందుకు తండ్రి. ఆమెన్. కరోనా తర్వాత నుంచి చెవులో సౌండ్ వస్తున్నాయి, వినిపించట్లేదు సరిగ్గా. కరోనా తర్వాత నుంచి చెవులో సౌండ్స్ వస్తున్నాయా? ఎప్పటి నుంచి వినిపించట్లేదు అమ్మా? వినిపించట్లేదు సరే. అది ఇప్పుడు 5 సంవత్సరాలా? 6 సంవత్సరాలు వినపడతలా? ఏ చెవు వినపడదు? 2 వినపడుతుంది కానీ స్లోగా వినిపిస్తుంది. స్లోగా చిన్నగా వినపడితే సౌండ్స్ వస్తున్నాయి. ఏ చెవులో సౌండ్ వస్తుందా? 2 చెవులో సౌండ్స్ వస్తున్నాయా? స్తుతి కలుగునగాక. బైబిల్ అక్కడ పెట్టు. హోలీ స్పిరిట్ గాడ్. లార్డ్ జీసస్, అయ్యా నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. కనికరించి మీ కృపతో నింపండి తండ్రి. అయ్యా 2 చెవులు ప్రభువా వినపడక బాధపడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చెవులో సౌండ్స్ వస్తున్నాయి ప్రభువా, ముట్టండి ఇప్పుడే ప్రభువా. మీ నామం పేట ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, యు మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్ in the name of Jesus. మీ రక్తముతో ముద్రిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.
సౌండ్స్ ఉన్నాయి చూడరా చెవులో వినపడుతున్నాయా? సౌండ్ వస్తుందా అమ్మా? పోయిందా? నిజమేనా? నేను చెప్పండి చెబుతున్నావా? పోయింది నిజంగానే. సౌండ్స్ పోయింది. ఏ పేరు? ఎక్కడ? మ్యారేజ్ అయిందా? ఎంతమంది పిల్లలు? నాకు కాలేదు సార్. మీకు కాలేదా? చదువుకుంటున్నా అమ్మా. చదువుకుంటున్నా. ఖాళీగా ఉన్నా. మ్యారేజ్ అవ్వాలా? చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నారా? బీఈడి చదువుతున్నావా? ఓకే ఓకే. అయితే మొత్తం పోయింది. మీకు జాబ్ కోసం ప్రేయర్ చేయాలా? అమ్మా ఇప్పుడు సౌండ్స్ పోయినాయా? వినపడుతుందా? 6 సంవత్సరాలు వినపడక బాధపడుతున్నా చెవు సౌండ్స్తో. నా దేవుడు స్వస్థపరిచాడు. గొప్ప దేవుడా మన దేవుడు. ఆమేన్. ఏమై ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బుని స్వరం గుడారాల పండుగ 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు కనుక రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. విజయవాడ మన ప్రకాశం గారి చర్చిలో పరిచయం చేసుకుంటూ ఉంటాను నేను. నాది విజయవాడ ప్రకాశం అయ్య గారి చర్చిలో పరిచయం చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రతి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఆయన పిల్లోడు నడవట్లేదు, మాట్లాడతాడు, ప్రార్థన చేసి ఇదివరకన్నా అప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. పిల్లోడు కొద్దిగా పట్టుకుంటే నడుతాడు, ఆధారం ఉంటే నడుతాడు, లేదా నడవలేడు. పట్టుకుంటే నడుస్తాడు. అందుకనే నేను టీవీలో చూసి నడుస్తారని చెప్పేసి నాకు నమ్మకం కలిగి నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. విజయవాడ నుంచి వచ్చాను. ఓకే. ఇప్పుడు కొద్దిగా కాలు బెండ్ వచ్చేస్తుంది. కాలు నడుస్తుంటేనా? కాలు కొద్దిగా కాలు అట్లా నడుస్తుంటే అటు బెండ్ వస్తుంటుంది. ఆ కాలు కూడా కొద్దిగా లైట్గా బెండ్ వచ్చేసి నడవలేడు. ఫస్ట్ నుంచి ఇంతే ఉన్నాడు బాబు. నాకు కూడా కొద్దిగా ఆయాసంగా ఉంటుంది. నాకు ఇక్కడ స్వస్థ కలుగుద్దని నాకు ఆశ కలిగింది, నాకు నమ్మకం కలిగింది. నేను పిల్లల్ని ఎవడ విజయవాడ అది పక్కన బాబు ప్రేయర్ చేద్దాం. మీరు ఎట్లా రండి, వెనక్కి రండి. ఆయనకి నేను పట్టుకుంటే ఏం కదా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. అయ్యా నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎట్టి బలహీనత కలిగిన దురాత్మ నా ప్రభు పేరు నీకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, యేసు రక్తములో ప్రతి బలహీనతలు తొలగిపోవును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. కాళ్ళలోనికి మీ శక్తిని రిలీజ్ చేయ ప్రభువా. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా. ముట్టండి ప్రభువా, ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. కార్యం జరిగించి ఈ నరములు ఇప్పుడే సరిదింపబడును గాక. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
నడు నాన్న, నన్ను పట్టుకో, నడు నడు నడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగున. నువ్వు వదిలయ్యా రా. గ్లోరీ టు గాడ్. నువ్వు వదిలేయండి అయ్యా, మీరు పక్కనండి మీరు. గ్లోరీ టు గాడ్. రా, నీ పట్టుకున్నారా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. కృపగల తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. రా లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి. రా, నీ పట్టుకున్నారా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగా. రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా, నా పొడిపేట ఆజ్ఞాపిస్తున్నా. రా. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. నాకెళ్ళి చూడు, నాకెళ్ళి చూసి రా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి కలుగునగాక. రా, నడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడు ప్రభునామయపరుస్తా. గ్లోరీ టు గాడ్. రా రా రా. హే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Glory to God, glory to God. Ranana, glory to God, glory to God. Come on. హల్లెలూయా. స్తుతి కలుగునగాక. తండ్రి మీకే స్తోత్రమయ్యా, దేవా మీకే స్తోత్రమయ్యా, తండ్రి మీకే స్తోత్రమయ్యా. నీ బిడ్డను మీరు పుట్టినందుకు వందనాలు, నడిపిస్తున్నందుకు వందనాలు. తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. తండ్రి దిగు, నాకు రా రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో దేవుని శక్తి నీలోనికి దిగివచ్చును గాక, పరిపూర్ణమైన నడకతో నడువును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్. రా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడు, కాళ్ళు మూడు. ఎట్లా వస్తుంది? కాళ్ళు మడతలు పడుతున్నాయా? కాళ్ళు మడత పడుతున్నాయా? మడతలేదా? కాళ్ళు మడతలేదు కదా. ఓలీ ప్రైజ్ ద లార్డ్. నడు. ఇంకా ఇంకా మాట తర్వాత నడవని నడు. రా నడు. కాళ్ళు మడత పడతలేదు కదా ఇప్పుడు నాన్న. రా రా. సూపర్, బాగుంది. కాళ్ళు మడత పడుతున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు కాళ్ళు మడ తిరిగిపోయింది. ఇప్పుడు లేదు కదా. గ్లోరీ టు గాడ్. రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తుతి కలుగునగాక. తండ్రి నీకే స్తోత్రమయ్యా. నీ బిడ్డ పట్ల మీరు చేసిన కార్యం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకను పరిపూర్ణమైన నడక నీ బిడ్డకు అనుగ్రహించమని అయ్యా. మెలిదిరిగిపోయే కాళ్ళు కూడా మెలిదిరికి కూడా మీరు స్వస్థపరిచి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నడు, అక్కడ నడుచుకో. పో, అడు తిరుగు, వెళ్ళినా నడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పట్టుకుని అవసరం లేదు, నడు. పట్టుకోవద్దు, నడు. దా, నా ముందర ఏమన్నారా? దా, చేయదులు నా చేయదులు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బుని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు కనుక రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు
మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైతనగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆయాసం ఉందా ఇప్పుడు నీకు? ఆయాసంగా ఉంటుంది కొద్దిగా. నేను నాకు పని పాటలో కూడా ఆడే ఉండు. సైతం నాకు బయలుపరిచాడు కూడా నా ప్రభు నాకు. ఇప్పుడు నీకు ఆయాసం ఉందా? ఆయాసం గాలి పీల్చుకో. ఆయాసం ఉందా? ఓకే. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కుమారుడు కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆయాసంతో బాధపడుతున్న నీ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి యేసు నామములో. ఇట్టి బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా ప్రభువుని యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నా ప్రార్థన అడిగి పెట్టుకున్నా తండ్రి. ఆమెన్. గాలి పీల్చున్నారా? గాలి పీల్చుకో. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎట్లా ఉంది ఇప్పుడు? నిజమేనా? బాగుందా? దేవునికి మహిమ కలుగునగాక. ఈ యొక్క భయంకరమైన అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ యొక్క చెంచుల మధ్యకు, లంబాడి తాండాల మధ్యకు మేము వెళ్ళుచున్నాం. వారు ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే వారికి సువార్త అందించాలని ఎంతో ప్రార్థన పూర్వకంగా ఆత్మలో ప్రేరేపణ కలిగి ఈ ప్రాంతానికి మా ప్రాణాలు తెగించి దేవుని సువార్తను మోసుకొని వెళుచున్నాం. ఈ భయంకరమైన అడవి ప్రాంతంలో మేము వెళ్ళి వారికి దేవుని సువార్తను అందిస్తున్నాం. ఈ యొక్క చెంచు గ్రామాల్లో మేము వెళుతున్న ఈ యొక్క ప్రాంతాల్లో ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళని, సువార్త అందని ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న గ్రామాలు, ఈ నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలకు మేము వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. వీరు మమ్మల్ని ఎంతో స్వీకరించారు, చేర్చుకుంటున్నారు. ఎంతగానో దేవుడు కృప వారి మీద ఉన్నది కాబట్టి మేము ఆడికి వెళ్ళగలుగుతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ దిట్టమైన అడవి ప్రాంతాల్లో దేవుని సువార్త అందించడం కొరకు ఎంతో ప్రయాసంతో ఆడికి వెళుతున్నాం. ఆత్మల భారము కలిగి వెళుతున్నాం. అయితే ఈ ప్రాంతంలో, ఈ కొండల్లో నివసిస్తున్న ఈ యొక్క చెంచులకు దేవుని సువార్త అందించిన వెంటనే వారు ఎంతో సంతోషంతో మమ్మల్ని స్వీకరించారు. అయ్యా, ఇక్కడికి ఎవరు రారు, మీరే వచ్చి మాకు సువార్త అందిస్తున్నారు అని ఎంతో సంతోషించారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొండ ప్రాంతంలో నివసిస్తున్న ఈ యొక్క చెంచులకు ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి మందిరం కూడా లేకుండా ఎంతో బాధపడుతున్నారు. అయితే వీరి కొరకు ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఒక మందిరం కొరకు స్థలము ఏర్పాటు చేయబడింది. ఆ స్థలము మందిరం కొరకు ఇచ్చారు. కనుక వీరి కొరకు మీరు ప్రార్థన చేయండి ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మారేడుమల్లి, నల్లమల అడవి ప్రాంతాల్లో దేవుని సువార్త అందించడానికి ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతాలకు వెళుతున్నాం. ఎందుకంటే సువార్త అందని అడవి ప్రాంతాలు చాలా ఉన్నాయి, గూడాలు చాలా ఉన్నాయి. చెంచుల మధ్యకు, తాండాల మధ్యకు, కొండదొరల దగ్గరికి, కోయిదొరల దగ్గరికి వెళుతున్నాం. దేవుని సువార్త వారికి దగ్గర లేదు. అయితే రక్షించబడిన వారు అక్కడక్కడ ఉన్నారు. వారి దగ్గరికి పోయి దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో ఎంతో ప్రయాసతో మేము ఆడికి వెళుతున్నాం. బైకులు వేసుకొని పోతున్నాం, అదే రీతిగా ఆటోలు వేసుకొని వెళ్తున్నాం. వెళ్ళడానికి చాలా ప్రయాసతో ఈ యొక్క పరిచర్య జరుగుతుంది. కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచర్యలో కొన్ని అవసరతలు ఉన్నాయి. అవి తీర్చులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క పరిచర్యకు ఒక వ్యాను, సెకండ్ హ్యాండ్ వ్యాను కావాలని కోరుకుంటున్నాను. ప్రభు దాన్ని అనుగ్రహించులాగిన ప్రార్థన చేయండి. సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే, వ్యాన్ ఉంటే ఆ ప్రాంతానికి మేము పోయి సువార్త అందించి రావడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర ఉన్నవి తీసుకుని వెళ్ళడానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది, బైకుల మీద వెళ్ళాల్సి వస్తుంది. రోడ్డు లేని ప్రాంతం, ఎత్తు పల్లాలు, భయంకరమైన రాళ్ళు, వాటిలో ప్రయాణం అయిపోయే వాటికి చాలా అలసిపోతున్నాం.
కనుక విడివిడిగా బైక్లు వేసుకుని వెళ్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే తిరగవలసిన ఆ యొక్క అడవి ప్రాంతంలో గూడాలు చాలా ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి. కనుక మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఒకటి అవసరమైంది కనుక ఆ వెహికల్ కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే దానికి సహకరించండి. ఈ యొక్క మినిస్ట్రీకి అడవి ప్రాంతంలో వెళ్ళటానికి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలని కోరుకుంటున్నాం. మీ యొక్క అనుదిన ప్రార్థనలో దీని విషయమై ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. దైవాశీర్వాదాలు పొందండి.